తెలంగాణ రాష్ట్రంలో మూసీ అనేది ఎంత హాట్ టాపిక్గా మారిందో మనందరికీ తెలిసిన విషయమే. అయితే మూసీ పరివాహక ప్రాంతాల్లో ఎవరైనా నివసించగలరా? అక్కడ దోమలతో ఆ వాసనతో అసలు ప్రజలు భరించలేని సిచ్యువేషన్లో ఉన్నారు కాబట్టి దాన్ని హైడ్రా ఆధ్వర్యంలో మేమందరినీ ఆ నిర్మాణాలను తొలగిస్తూ వాళ్ళందరికీ కూడా ఇతర ప్లేస్లలో పునరావాసం కల్పిస్తామంటూ కూడా రేవంత్ రెడ్డి ఎన్నోసార్లు బహిరంగ సభల వేదికగా మాట్లాడారు. అయితే ఏదైతే గతంలో రేవంత్ రెడ్డి మూసీ వద్ద నిద్రపోగలరా అంటూ ఏదైతే సవాల్ విసిరారో ఆ సవాల్ని కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి స్వీకరించారు. శనివారం బీజేపీ నేతలు మూసీ పరివాహక ప్రాంతాల్లో పర్యటించి అక్కడే బస చేయడంతో పాటు అక్కడే ఆ రోజు రాత్రి అంటే ఈ రోజు రాత్రి అక్కడే నిద్ర చేస్తామంటూ కూడా వాళ్ళు స్పష్టం చేశారు. శనివారం సాయంత్రం 4 గంటల నుంచి 17వ తేదీ అంటే ఆదివారం ఉదయం 9 గంటల వరకు కూడా మూసీ పరిధిలోని బస్తీ వాసులతో అక్కడ మమేకమవుతామని, ఇక మూసీ పరివాహక ప్రాంతాల్లోని 20 బస్తీల్లో దాదాపు 20 మంది బీజేపీ నాయకులు అంటే ముఖ్య నాయకులు, ఎమ్మెల్యేలు, కేంద్ర మంత్రులతో సహా మంత్రులు కూడా అక్కడ బస్తీ వాసులతో కలిసి నిద్ర చేయనున్నట్టయితే చెప్పారు. ఈ బస్తీ నిద్ర కార్యక్రమాల్లో అటు కార్పొరేటర్లు, స్థానిక నాయకులతో పాటు 8 జిల్లాలకు సంబంధించిన బీజేపీ జిల్లా అధ్యక్షులు కూడా పాల్గొన్నారు. అయితే ఇదేదైతే గతంలో రేవంత్ రెడ్డి అటు సవాల్ విసిరారో ఆ సవాల్కి సంబంధించి ముందుగా మనం ఒక్కసారి వింటే గనక మనం తెలుస్తుంది కిషన్ రెడ్డి ఎందుకు ఆ సవాల్ని స్వీకరించారు. వాళ్ళే చేయాలి, వాళ్ళకి నచ్చిందే చేయాలి. 10 ఏళ్ళు మీరు ఏ ఒక్క రోజు కూడా మూసీలో ఆ మురికిలో బతుకున్న మనుషులు చచ్చిన శవాలుగా ఉంటే ఏ రోజైనా వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళిరా? ఈ రోజు మీరు మేము వెళ్తాం అంటూ నా సూచన ఒకటే, వెల్లుడు కాదు, 3 నెలలు అక్కడ ఉంటుంది. 3 నెలలు మీరు మూసి ఒడ్డున మీరు ఉండండి. దానికి సంబంధించిన కిరాయి నేను కడతా. హరీష్, కేసీఆర్, ఈటల రాజేందర్ ఈ ముగ్గురికి 3 ఇళ్ళు కిరాయి పైసలు నేను కడతా. ఏదైతే రేవంత్ రెడ్డి మాట్లాడుతూ అటు హరీష్ రావుకు, ఈటెల రాజేందర్కు, మరొక వైపు అటు కేటీఆర్కు కూడా సవాల్ విసిరితే ఆ సవాల్ని బీజేపీ అధ్యక్షులైనటువంటి కిషన్ రెడ్డి మాత్రం స్వీకరించారు. దాంట్లో భాగంగానే ఈరోజు అసలు ఎలాంటి సిచ్యువేషన్ అక్కడ కొనసాగనుంది, మరోవైపు ఎంతమంది నాయకులు పాల్గొంటున్నారనేది కూడా కొన్ని పేర్లతో సహా అటు బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అయితే రిలీజ్ చేశారు. అది ముందుగా మనం వాళ్ళ పేర్లు గమనించే ముందు అసలు పూర్తిగా మనం ఈ వీడియో చూసే ప్రయత్నాలు అయితే చేద్దాం. ఆ ఇల్లు వాళ్ళకే మీరు ఒక 3 నెలలు అక్కడనే ఉన్నారు. అక్కడి నుంచే మీరు అడుగుతాం అక్కడనే ఉండి ఎప్పుడు దొరుకుతారో అదే ఉండండి. ముగ్గురికి 3 ఇళ్ళు నేను నాగకిషోర్ గారికి ఆదేశాలు ఇస్తున్నాం. 3 ఇళ్ళకు కోర్టు పెట్టారు. ఒకటి ఈటల రాజేందర్ గారికి, ఒకటి హరీష్ రావు గారికి, 3వది కేటీ రామారావు గారికి 3 ఇళ్ళు కేటాయించి వాటిని ఏమి చేయకండి, అదొక వీళ్ళని పెట్టండి. ఆ ముగ్గురు ఇల్లు వాళ్ళకి చిన్న చిన్న వసతులు కావాలని ఏర్పాటు చేయండి. రోజు భోజనం కూడా పంపించండి. రిహాబిలిటేషన్ రిజర్వేషన్ లో ఆనందర్ ప్యాకేజ్ కింద ఎక్స్పెండిచర్ బుక్ చేయండి. వాళ్ళు అక్కడ ఉండడం ద్వారా అది ఎంత అద్భుతంగా ఉందో అక్కడ జీవిస్తే బాగుంటుందని అంటుంది కదా. ముగ్గురికి నేను ఓపెన్ ఆఫర్ ఇస్తున్నా. అక్కడ జీవించలేరు, అక్కడ ఉండలేరు, అక్కడ ఉండడం దుర్భరము. అక్కడ నుంచి తరలించి ఒక మంచి జీవితాన్ని వాళ్ళకి ఇస్తామని నేను అంటున్నాను. లేదు, ఇదే అద్భుతము, ఈ అద్భుతంలోనే వాళ్ళు ఉండాలి, వాళ్ళ జీవితాలు ఇంట్లోనే ఒక గొప్ప వెలుగు వస్తుంది అంటున్నారు కదా. మీరు రోల్ మోడల్ గా అక్కడ ఒక 3 నెలలు ఉండండి. 3 నెలలు మీరు ఉంటే నేను ఈ ప్రాజెక్టులు మానేస్తాను. ఈ ప్రాజెక్టులు పూర్తిగా టెండర్ అగ్రిమెంట్ వాల్యూ ఏదైనా నష్టపరిహారం ఉంటే నా సొంత ఆస్తి అమ్మైనా కంపెనీకి నష్టపరిహారం ఇచ్చి టెండర్ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేస్తాను. గవర్నమెంట్ కి రూపాయలు కూడా ఖర్చు రానియరు. ఏదైతే మూసీ పరివాహక ప్రాంతాల్లో అటు హరీష్ రావుతో పాటు కేటీఆర్, మరోవైపు ఈటల రాజేందర్ కూడా 3 నెలల పాటు ఉండాలి అంటూ ఏదైతే అటు రేవంత్ రెడ్డి ఇలా సవాల్ విసిరారో ఆ సవాల్తో పాటు చాలా వరకు హైడ్రా ఆధ్వర్యంలో ఏదైతే కూల్చివేతలు కొనసాగుతున్నాయో వాళ్ళందరికీ కూడా ప్రజల నుంచి, ప్రతిపక్షాల నుంచి కూడా విమర్శలు నెలకొంటున్న సమయంలో చాలా వరకు బహిరంగ సభల్లో కూడా అటు మూసీ ప్రక్షాళన ఎందుకు చేస్తున్నాను అనే విషయం కూడా అటు రేవంత్ రెడ్డి చెప్పే ప్రయత్నాలు అయితే చేశారు. దాంట్లో భాగంగా ఒక్కసారి మీరు ఈ క్లిప్ వినండి. గోదావరి, యమున, గంగా, సరస్వతి అన్ని నదుల పేర్ల మీద మన ఆడబిడ్డలకు పేర్లు పెట్టుకుంటున్నాం. అవునా? మన ఇంట్లో ఆడబిడ్డ పుడితే కృష్ణాలో, కావేలో,
బిడ్డకు పెట్టుకున్నాడా? ఎందుకు పెట్టుకోలే? ఆ మూసి కంపు వస్తుంది కాబట్టి, మూసి మురిగిపోయింది కాబట్టి, మూసిలో విషం చిమ్ముతున్నది కాబట్టి, ఆ విషం ఆ కంపు ఆ మురికి మా బిడ్డల పేరు పెట్టుకోవద్దని తల్లిదండ్రులు ఏదైతే అనుకుంటున్నారో ఆ మూసి మురికిని ప్రక్షాళన చేయాలనుకుంటున్నా నేను. ఆ మూసిని నిర్మాణం చేయాలనుకుంటున్నా నేను. ఎందుకు యమునా సరస్వతి గంగా కావేరి పేర్లు పెట్టుకున్నప్పుడు మూసి అనేందుకు మన బిడ్డలకు పెట్టుకోకూడదు? ఆ మూసిని అద్భుతంగా నిర్మించినప్పుడు తప్పకుండా తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డల పేరు మూసి అని పెట్టుకుంటారు. ఏదైతే రాష్ట్రంలో పవిత్రమైన అంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పవిత్రమైన నదుల పేర్లు తమ పిల్లలకు ఎలా పెట్టుకుంటారో మూసీ పేరు ఎందుకు పెట్టుకోరు? ఎందుకంటే అది దుర్గంధ భరితంగా మారిపోయింది కాబట్టి, అక్కడ వ్యర్థాలతో నిండిపోయింది కాబట్టి అలాంటి కంపు తమ పిల్లలకు అంటకూడదు అనేదే ఆ మూసీ పేరు పెట్టుకోరు. కానీ ఇతర నదుల పేర్లు పెట్టుకుంటారు. కాబట్టి వాటి పేరు కూడా అంటే త్వరలో మూసీ పేరు కూడా అలా పిల్లలకు పెట్టుకునే విధంగా దాన్ని నేను ప్రక్షాళన చేస్తాను అంటూ కూడా అటు రేవంత్ రెడ్డి ఒక ఎగ్జాంపుల్గా ఆ నదుల పేర్లను ప్రస్తావిస్తూ కూడా చెప్పారు. ఇక రీసెంట్ గానే ఆయన పుట్టినరోజు సందర్భంగా కూడా అటు నల్గొండ జిల్లా వ్యాప్తంగా కొన్ని చోట్ల అంటే దాదాపు ఆయన పుట్టినరోజు వేడుకలను సంబంధించి సంగం భీమేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాత అటు నల్గొండ జిల్లాలోని మూసీ పరివాహక ప్రాంతంలో కాసేపు బోట్లో ప్రయాణిస్తూ అక్కడి ప్రజలతో రైతులతో వాళ్ళు పడుతున్న ఇబ్బందుల గురించి కూడా రేవంత్ రెడ్డి అయితే మాట్లాడారు. దాంట్లో చూసుకుంటే కనుక అసలు రేవంత్ రెడ్డి కేసీఆర్ గురించి ఫైర్ అయిన ఒక క్లిప్ మనము చూద్దాం ఒక్కసారి మనం. ఆ పాపం ముసురు కొట్టుకొని మూసిలో మురికిలో చస్తావు, కుక్క సాగు చేస్తావు, సస్తే దిక్కులే సాగు చేస్తావు. చంద్రశేఖరరావు, నువ్వు ఇవాళ మా ప్రజల్ని మభ్యపెట్టాలని చూస్తున్నావా? మోసం చెయ్యాలని కంకణం కట్టుకున్నావా? నల్గొండలో 3 అడుగులోది తప్ప మొత్తం తూడ్చిపెట్టి అది కూడా చెర్రలా తప్పిపోయింది. నల్గొండ ప్రజలు నీకు ఓట్లు వేయలేదని ఇవాళ వీళ్ళ మీద కక్ష కట్టినామని నేను అడుగుతున్నా. మళ్ళసారి మొక్క కూడా మొదలదు. నువ్వు అనుకుంటున్నావేమో నల్గొండ జిల్లా ప్రజల్ని, నల్గొండ జిల్లా ప్రజల పౌరుషం నువ్వు తక్కువ అంచనా వేస్తున్నట్టు. నిజాం నవాబ్ల వారసులు వచ్చిర్రు. నిజాంల పైజామాలు ఊడగొట్టి రజాకారులను దిగంతాలకు తరిమిన సాయుధ రైతాంగ పోరాటం చేసిన గడ్డ ఈ నల్గొండ గడ్డ. తొట్టి కొమరయ్య, చాకలి ఐలమ్మ, ఆరుట్ల కమలాదేవి, ధర్మ భిక్షం, రావి నాగర్ పెట్టి ఈ నల్గొండ గడ్డ నుంచి కొండాల మరోవైపు నల్గొండ జిల్లా ఏదైతే ఉందో దాన్ని ఏదైతే మూసీ పరివాహక ప్రాంతాల నుంచి శుద్ధి జలాలు వస్తున్నాయో ఆ శుద్ధి జలాలను నల్గొండ ప్రజలు తాగి ఎన్ని అనారోగ్యాల పాలవుతున్నారు అనేది కూడా గతంలోనే అటు అసెంబ్లీ సాక్షిగా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, మరోవైపు ఎంపీగా ఉన్నప్పుడు పార్లమెంటు సాక్షిగా కూడా అక్కడి నల్గొండ జిల్లా అటువంటి ఇప్పుడు మంత్రిగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఎన్నోసార్లు చెప్పారు. ఎప్పుడు సొంతమో ఎప్పుడు బతుకుతామో తెలియదు. ఈ రోజులలో ఒక ఆశా కిరణం లాగా మన ముఖ్యమంత్రి గారు ఇలా మూసీ శుద్ధీకరణ అనే కార్యక్రమాన్ని చేసినప్పుడు నిజంగా నాకెంతో సంతోషం అనిపించిందంటే, దీని మీద ఎన్నోసార్లు అసెంబ్లీలో పార్లమెంట్ లో ఎన్నో పోరాటాలు చేసినాం. కానీ ముఖ్యమంత్రి గారు అయిన 2-3 రోజుల నుంచి ఎట్టి పరిస్థితులలో ఈ మూసీని శుద్ధీకరణ చేయించి అక్కడ ఇల్లు కోల్పోయిన వారికి డబుల్ బెడ్రూమ్ కట్టించి, కాలేజీలు, స్కూల్ కట్టించి ఈ ప్రాంత ఆరోగ్యాలు కాపాడుతా లక్షల మంది ప్రజల ఆరోగ్యాలతో పాటు వాళ్ళ వ్యవసాయం అన్ని బాగుండే విధంగా చేస్తారని చెప్పి ఇలా పుట్టినరోజు ఈ మూసీ కాలం మీద చేసుకుంటుందంటే నిజంగా ముఖ్యమంత్రి గారికి మన నల్గొండ జిల్లా ప్రజల తరఫున ఇక్కడ ఉన్న మీరందరూ కూడా గట్టిగా సపోర్ట్లతో ఏదైతే మూసీ పరివాహక ప్రాంతాల గురించి రేవంత్ రెడ్డి ఏదైతే సవాల్ విసిరారో ఆ సవాల్ని తాను స్వీకరిస్తున్నానని చెప్పి టీబీజేపీ అధ్యక్షుడు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి ఆల్రెడీ ఆ స్వీకరణ చేసి ఆ సవాల్ని స్వీకరించి ఈరోజు తనకు సంబంధించిన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, కొంతమంది ఎంపీలతో పాటు కార్పొరేటర్లు, స్థానిక నాయకులతో కలిసి ఈరోజు మూసీ పరివాహక ప్రాంతంలో అయితే స్టే చేయనున్నారు. నిన్న అటు మాట్లాడుతూ కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఏం మాట్లాడారు, సవాల్ని ఎలా స్వీకరించారు ఒకసారి చూద్దాం మనం. ఇది మన నినాదం. ముఖ్యమంత్రి గారు సవాల్ విసిరారు, బస్తీలో ఉంటారా, బస్తీలో ఉంటే విరమించుకుంటారు. కాబట్టి పేదల కోసం, పేదలతో రేపు రాత్రి మేము వాళ్ళతో కలిసి ఉంటాం, వాళ్ళ ఇళ్లలో భోంచేస్తాం, మూసి పక్కనే నిద్రపోతాం రేపు రాత్రికి. భారతీయ జనతా పార్టీ రెచ్చగొడితే ఒక్కరోజు కూడా ప్రభుత్వం కదదు. కానీ మేము రెచ్చగొట్టడం లేదు. అందరూ కూడా కష్టపడి కట్టుకున్నటువంటి ఇల్లు కూలగొడతామంటే
ఎస్, ఏదైతే రేవంత్ రెడ్డి సవాల్ని స్వీకరించడంతో పాటు మరోవైపు ఏ నాయకులు ఆ రోజు స్టే చేస్తున్నారు, ఎక్కడెక్కడ స్టే చేస్తున్నారు, బీజేపీకి సంబంధించిన నాయకుల లిస్టు కూడా నిన్న కిషన్ రెడ్డి అయితే విడుదల చేశారు. దాంట్లో చూసుకుంటే మనము కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి అంబర్పేట తులసిరామ్ నగర్లో అయితే ఈరోజు సాయంత్రం 4 గంటల నుంచి రేపు ఉదయం 7 గంటల వరకు కూడా ఆయన స్టే చేయనున్నట్టు అయితే మనకు తెలుస్తుంది. ఇక నెక్స్ట్ చూసుకుంటే కనుక కొండా విశ్వేశ్వర్ రెడ్డి సంబంధించి పార్లమెంటు సభ్యులుగా ఉన్నారు. ఆయన కూడా రాజేంద్ర నగర్ లోని హైదర్ షా కోటలో అయితే ఈరోజు రాత్రి అయితే స్టే చేయనున్నారు. ఇక ఈటెల రాజేందర్ ఏదైతే రేవంత్ రెడ్డి ముఖ్యంగా టార్గెట్ చేస్తూ ఈటెల రాజేందర్ పైన గురి పెట్టారో ఆ ఈటెల రాజేందర్ కూడా ఈరోజు మూసీ పరివాహక ప్రాంతంలోని అటు ఎల్బీ నగర్, ద్వారకాపురం కాలనీలోని గణేష్ నగర్ ఏరియాలో అయితే ఈరోజు స్టే చేయనున్నట్టు అయితే మనకు తెలుస్తుంది. ఇక నెక్స్ట్ చూసుకుంటే లక్ష్మణ్ బీజేపీ పార్టీకి సంబంధించిన లక్ష్మణ్ రాజ్యసభ సభ్యులుగా అయితే కొనసాగుతున్నారు. ఆయన ఓల్డ్ మలక్పేట్లోని శాలివాహన నగర్లో కూడా ఈరోజు స్టే అయితే చేయనున్నారు. మరోవైపు చూసుకుంటే కనుక చింతల రామచంద్రారెడ్డి మాజీ ఎమ్మెల్యే అయినటువంటి చింతల రామచంద్రారెడ్డి కూడా అంబర్పేట్లోని కమలానగర్లో అయితే ఈరోజు స్టే చేయనున్నారు. ఇక ఎన్ రామచంద్రరావు మాజీ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి రామచంద్రరావు అటు మేడ్చల్ రూరల్ ఏరియాలోని గట్కేసర్లో అయితే ఈరోజు స్టే చేయనున్నారు. ఇక మరోవైపు చూసుకుంటే కనుక మనకు వెంకటరమణారెడ్డి ఎమ్మెల్యే గోషామహల్ గౌలిగూడలో అయితే స్టేజ్ ఉన్నారు. కామారెడ్డి ఎమ్మెల్యే అయినటువంటి అటు కాటింరెడ్డి వెంకటరమణారెడ్డి ఎమ్మెల్యేగా అయితే కొనసాగుతున్నారు. ఆయన ట్రబుల్ షూటర్గా కూడా అటు రేవంత్ రెడ్డితో పాటు కేసీఆర్ పైన కూడా జాయింట్ కిల్లర్గా ఇద్దరు ప్రముఖులను ఓడించి ఉన్నటువంటి వెంకటరమణారెడ్డి కూడా ఈరోజు గోషామహల్ గౌలిగూడలో అయితే ఈరోజు స్టేజ్ ఉన్నట్టయితే మనకు తెలుస్తుంది. ఇక నెక్స్ట్ చూసుకుంటే కనుక మనకు బీబీ పాటిల్ అఫ్జల్గంజ్లోని రెసిడెన్షియల్ హౌసింగ్ బస్తీలో కూడా ఆయన ఈరోజు సాయంత్రం 4 గంటల నుంచి రేపు మార్నింగ్ 7 గంటల వరకు ఈయన కూడా అక్కడే స్టే చేయనున్నారు. ఇక సీతారాం నాయక్ జుమ్మెరాత్ బజార్లో, మరోవైపు కిషన్ రెడ్డి అయితే ఇక్కడ జుమ్మెరాత్ బజార్లో అయితే ఆయన స్టే చేయనున్నారు. టోటల్గా చూసుకుంటే కనుక ఈ నాయకులందరూ కూడా ఈరోజు సాయంత్రం 4 గంటల నుంచి రేపు ఉదయం 7 గంటల వరకు కూడా బస్తీ నివాసులతో కలిసి అక్కడే బస్తీవాసులతో భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేసుకొని అక్కడే భోజనం చేసి వాళ్ళతో పాటే రాత్రి అంటే ఆ మూసీ పరివాహక ప్రాంతాల్లో స్టే చేయనున్నట్టయితే మనకు మెయిన్గా అయితే తెలుస్తుంది. ఈ కిషన్ రెడ్డి స్వీకరించిన ఈ సవాల్ని మరోవైపు రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఎలా మళ్ళీ రియాక్ట్ అవుతుంది, దాని మీద ఎలా వాళ్ళు కౌంటర్ ఇస్తారనేది కూడా ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఇప్పటి వరకు బుల్డోజర్లకు మేము అడ్డొస్తాం, బుల్డోజర్లను మీ పైకి రానియము అంటూ ఒకవైపు బీఆర్ఎస్ నాయకులైనటువంటి కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కూడా ఎన్నోసార్లు బస్తీల్లో తిరిగి హామీలు ఇచ్చినప్పటికీ కూడా ఈ స్టేక్ అంటే ఇక్కడ ఎవరైతే రేవంత్ రెడ్డి పెట్టినటువంటి సవాల్ ఉందో దాన్ని మాత్రం స్వీకరించిన దాఖలాలు అయితే కనిపించట్లేదు.